వసయతి ఇతి వాస్తు అనగా వసతికి హాయిగా ఉండే అవకాశం ఇచ్చే శక్తి పేరే వాస్తు అంటారు ఆరంగం పండితులు. అందుకే ఎన్నో ప్లాన్స్తో దిక్కు దశ చూసి కడతారు. అవన్నీ ఒకెత్తైతే అసలు మనం నివసించే ఇంట్లో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు అన్నది కూడా వారు చెబుతారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇంటికి ఆర్థిక సంక్షోభం చుట్టుకుంటుంది. అంతేకాదు నెగిటివిటీకి కూడా కారణమవుతుంది. దీంతో ఆ ఇంట్లో ఉన్న వారికి బ్యాడ్ లక్ మొదలవుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో 5 వస్తువులు ఉండటం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం చుట్టుకుంటుంది. అందుకే వెంటనే వాటిని ఈ రోజే తీసేయండి. ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండకూడదంటే మెజారిటీ జనాలు ఎప్పుడూ ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూసుకుంటారు. కానీ ఇంటి మేడపైన మాత్రం పాత వస్తువులు, విరిగిన కుర్చీలు వంటివి పెడుతుంటారు. ఇంట్లో మనం సమయం చూసుకోవాలి అంటే వాచి పెట్టుకుంటాం. అయితే ఇంట్లో గోడకు పెట్టినా వాచి పనిచేయకపోతే దాన్ని వెంటనే తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే పగిలిన వాచ్ని కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. దీంతో ఇంట్లో అశాంతి, బ్యాడ్ లక్ మొదలవుతుంది. ఏ పని చేసినా విజయం పొందలేరు. ఇది ఇంటికి ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. ఇంట్లో వాచ్ పనిచేయకపోతే వెంటనే రిపేర్ చేయించండి. పగిలిపోతే కొత్త వాచ్ తెచ్చిపెట్టుకోండి. అంతేకాదు వాస్తు ప్రకారం ఇంట్లో పగిలిపోయిన వంట పాత్రలను కూడా ఉపయోగించకూడదు. మీరు తినే ఆహారం ప్లేట్ వంటివి పాత్రలు ఇంట్లో పగిలినవి వాడకూడదు. ఇది ఇంటికి నెగిటివిటీని తీసుకొస్తుంది. రిలేషన్షిప్లో బ్రేకప్కు కూడా కారణమవుతుంది. ఇంట్లో అశాంతి మొదలవుతుంది. ఇలాంటి వస్తువులు ఆ ఇంటి అన్ని శక్తులను దెబ్బతీస్తాయని పండితుల వ్యాఖ్యానం. కాబట్టి పొరపాటున కూడా విరిగి పాడైపోయిన వస్తువులు ఎప్పుడూ పెట్టకూడదు. ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెట్టుకోవటం వల్ల ఇంటికి శుభాన్ని ఇస్తే, మరికొన్ని రకాల మొక్కలు పెట్టుకుంటే అశుభాన్ని ఇస్తాయి. ఇంట్లో ముళ్ళ చెట్లు అస్సలు పెట్టుకోకూడదు. ఇది ఇంటికి నెగిటివిటీని తీసుకొస్తాయి. మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలంటే ముళ్ళ మొక్కలు ఇంటిలోంచి తీసేయండి. ఇంట్లో కేవలం తులసి, మనీ ప్లాంట్ మొక్కలను పెట్టుకోవాలి. ముళ్ళు ఉండే మొక్కలను పెంచకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఎందుకంటే వీటి వల్ల కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారని అంటున్నారు. కాబట్టి ముళ్ళు లేకుండా ఉండే మొక్కలను పెంచుకోవాలని సూచిస్తున్నారు. వాస్తు ప్రకారం ఇంట్లో విరిగిపోయిన ఫర్నిచర్ కూడా పెట్టుకోకూడదు. ఇవి చెక్కతో చేసినవి ఉంటాయి. కాబట్టి విరిగిపోయిన ఫర్నిచర్ వల్ల ఇంటికి ఆర్థిక సంక్షోభం వస్తుంది. అందుకే వీటిని కూడా వెంటనే రిపేర్ చేయించుకోవాలి. లేకపోతే కొత్తవి ఏర్పాటు చేసుకోవాలి. వాస్తు ప్రకారం ఇంట్లో చనిపోయిన మొక్కలు ఉంటే కూడా ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. కొంతమంది మేడపైన కుండీలలో వివిధ రకాల పూల మొక్కలు, చెట్లను పెంచుతుంటారు. మేడపైన రాలిన, ఎండిన ఆకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని వాస్తు నిపుణులు అంటున్నారు. లేకపోతే ఎండిన ఆకుల వల్ల ఇంటిపై నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఇంట్లో ఉన్నవారికి దరిద్రం చుట్టుకుంటుంది. ఇంట్లో మొక్కలు చనిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఆ పొరపాటు జరిగితే వెంటనే తీసివేసి వేరే మొక్కను తెచ్చిపెట్టుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేచి ఆ వాడిపోయిన మొక్కలను చూడకూడదు. ఇది ఇంటికి అశాంతిని తీసుకువస్తుంది. నెగిటివిటీకి కారణమవుతుంది.